వరంగల్ ఎంపీ కడియం కావ్య గారి పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు చిలుకూరు మండలం నుంచి తెలియజేస్తూ నిన్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గారు జిల్లాలోనే మృదు స్వభావి అతి సున్నతమైన మనసు గల వ్యక్తి, ఎవరు నొప్పించే వ్యక్తి కాదు. ఎక్కడన్నా ఏ గ్రామాలలో చదువుకునే పిల్లలకు కానీ గుళ్ళకు కానీ ఏమన్నా డొనేషన్ కావాలన్నా, పేదలకు సాయం కావాలన్నా, వృద్ధులకు ఏమన్నా చలికాలం దుప్పట్లు పంచి పెట్టాలన్నా ప్రతి ఒక్క సాయంలో తన ఇంటికి తలుపు తట్టి వస్తే అనేక విషయాలలో సాయం చేసిన శ్రీధర్ రావు గారిని రాజయ్య గారిని ₹1,00,00,000 ఇచ్చి పదవి కొనుక్కున్నారని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. మన చిలుకూరుగుట్ట దేవస్థానాన్ని డెవలప్ చేస్తారనే ఉద్దేశంతోనే కదా మీరు 3 సార్లు శ్రీధర్ రావు గారికి చైర్మన్ ఇచ్చింది. ఇప్పుడు ఒక గౌరవమైన డాక్టర్ వృత్తిలో ఉన్నారు కాబట్టి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఎవరైందనేది కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఆలోచించి మాట్లాడి మీ రాజకీయం మీరు చేసుకోండి. ప్రతిపక్ష హోదాలో ఉండి మీరు కంపల్సరీ ప్రశ్నించండి, ప్రజా సమస్యల మీద ప్రశ్నించండి తప్ప అనవసరమైన రాద్ధాంతాలు చేయొద్దని కోరుకుంటూ, ఇంకోసారి ఇటువంటి మాటలు కల్లబొల్లి మాటలు మాట్లాడితే మాత్రం బాగుండదని కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున మండలం తరఫున హెచ్చరిస్తున్నాం. సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ బుగులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు వారికి, వారి కుటుంబం మీద, వారి మీద ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అన్ని వారికి భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ కార్యక్రమం ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి చిలుకూరు మండల నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులందరికీ, సురేష్ మండల పార్టీ ప్రెసిడెంట్, చిలుకూరు మండల అధ్యక్షుడు సురేష్, దేవస్థాన డైరెక్టర్సు, గ్రామశాఖ అధ్యక్షులు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో గౌరవ డాక్టర్ రాజన్న గారు మాట్లాడిన స్థానంకు విషయం కూడా వారు మాట్లాడడం జరిగింది. దాంట్లో నేను పదవి కొనుక్కున్న ఎమ్మెల్యే గారికి నేను ₹1,00,00,000 ఇచ్చి పదవి కొనుక్కున్నా అనేది వారు ఒక ఆరోపణ చేయడం జరిగింది. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే నేను గతంలో కూడా 2.5 years గత ప్రభుత్వంలో కూడా రాజన్న గారి ఆధ్వర్యంలో నేను దేవస్థాన చైర్మన్గా చేయడం జరిగింది. అప్పుడైనా ఇప్పుడైనా అలాంటి నీచ సంస్కృతి నాకైతే లేదు. ఇక మరి అది నేను వారి విజ్ఞతకే వదిలేయాలనుకుంటున్నాను. ఎందుకంటే వారి దగ్గర 5 ఏళ్ల నుంచి కూడా నేను రాజన్నని అడిగింది ఏం అడగలేదు. నేను రోడ్స్ అడిగినా, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అడిగినా, దేవస్థాన అభివృద్ధి అడిగినా కానీ నేను వేరే విషయాలు ఎప్పుడు పోయినా ఇదే ఉండేది. నన్ను చూస్తూనే అనేది వస్తుండే ఆయన రోడ్డు దేవుడు అంటాడు అనే మీరు నా గురించి మాట్లాడడం తప్పన్న ఇది. ఇక ఫర్దర్గా మీరు దేవస్థానాన్ని రాజకీయాలకు వాడుకోకండి. ఇకపోతే ఇంకొక విషయం, ఇది నేను ఎవరిదో నోటికాడి బుక్క తీసుకున్నా అని అంటున్నారు. దేవస్థానం అనేది ఎవరో బుక్కలు తినడానికి రాదు, అక్కడికి వచ్చి సేవా కార్యక్రమం చేసడానికి దేవస్థానానికి రండి. ఎవరు అక్కడ మీరు 16వ తారీఖు 3వ నెల 2024 2024 నుంచి 30వ తారీఖు 3rd month 2024 వరకు ఒక కమిటీకి ఇచ్చిండ్రు. ఈ యొక్క కమిటీకి, దేవస్థాన కమిటీకి గవర్నమెంట్ ఫామ్ కాగానే మనగా December 9th 7th తర్వాత గవర్నమెంట్ ఫామ్ కాగానే ఈ కమిటీ ఇచ్చిండ్రు. ఈ కమిటీ పీరియడ్ అయిపోయాక కూడా మండల ముఖ్య నాయకులు కూడా అందరూ వచ్చి అడిగారు నన్ను, సార్ మీరే ఉండాలి దేవస్థాన చైర్మన్గా అంటే, వద్దంటే ఎవరికైనా అవకాశం ఇవ్వండి వద్దంటే, సార్ అదొక ఈ దేవస్థానానికి సంబంధించిన విషయం, అందరి మనోభావాలకు సంబంధించిన విషయం, మీరు ఉంటే బాగుంటుంది, సేవాభావంతో ఉంటున్నారు కాబట్టి అని అడిగి వాళ్ళు నేను వద్దన్న చెప్పినా కానీ అందరు గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇచ్చినాకనే వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది 2 నెలల తర్వాత